2026 ఫిబ్రవరి నుంచి మీకు గురు మహర్దశ మొదలవుతుంది. గురుడు మీకు ఎక్కడున్నాడు? లాభంలో నీచబడి ఉన్నాడు. గురుడితో పాటు ఎవరు యాక్టివేట్ అవుతున్నారు? శుక్రుడు యాక్టివేట్ అవుతున్నాడు. పంచమంలో శుక్రుడు యాక్టివేట్ అవుతున్నాడు, మంచిదే. శుక్రుడితో పాటు ఇంకెవరైనా యాక్టివేట్ అవుతున్నారా? కేతువు. వ్యయంలో కేతువు కూడా యాక్టివేట్ అవుతున్నాడండి. వ్యయంలో కేతువు యాక్టివేట్ అవుతున్నాడు. అంతే. గురు మహర్దశ బావుంటుందండి. గురుడు మీకు లగ్నాధిపతి. లగ్నాధిపతి లాభంలో ఉన్నాడు. నీచబడినప్పటికీ కూడా ధనిష్ట నక్షత్రంలో ఉన్న ధనిష్ట నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు సప్తమంలో మీకేమన్నా వివాహపరంగా సమస్యలున్నాయా ప్రస్తుతం? ఈ చిట్టి వెంపాల గారు వివాహపరంగా మీకేమైనా సమస్యలున్నాయా? మ్యారేజ్ అవ్వకపోతే ఓకే. గురు మహర్దశ బావుంటుందండి మీకు. లాభస్థానంలో ఉన్న గ్రహాలు ఎప్పుడు కూడా మంచి ఫలితాలనిస్తాయి. గురు మహర్దశ బావుంటుంది. ఇంకోటేంటంటే గురువుతో పాటు శుక్రుడు యాక్టివేట్ అవుతున్నాడు. దారకారకుడు అయిన శుక్రుడు పంచమ స్థానంలో ఉన్న శుక్రుడు యాక్టివేట్ అవుతున్నాడు మీకు. అది కూడా పరిణామం. పంచమ స్థానంలో శుక్రుడు యాక్టివేట్ అవుతున్నాడు. మంచి విషయం. అలాగే వ్యయంలో కేతు కూడా యాక్టివేట్ అవుతున్నాడు. అది ఓకే. పర్వాలేదు గానీ మొత్తానికి గురు మహర్దశ బావుంటుంది.